ఓకే. ఉదయం క్లాస్‌లో వీటన్నిటి గురించి మనం మాట్లాడడం జరిగింది. ఒకసారి మళ్ళీ అలా చూసేసి ఒక లుక్ ఏసేసి రిమైనింగ్ వెళ్దాం. 19వ శతాబ్దంలో యూరోప్‌లో సమాజ శాస్త్రం ఆవిర్భవించుటకు ప్రధానంగా 3 కారణాలున్నాయని ఇయాన్ రాబర్ట్ అనే ఆయన తన గ్రంథమైన సోషియాలజీలో తెలియజేశారు. ఆ 3 కారణాలు ఏంటి అన్నది ఇక్కడ ఇచ్చాను. పొద్దున క్లాస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. తర్వాత ఆగస్ట్ కోమ్ట్ అనే ఆయన సమాజ శాస్త్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. ఏంటి అంటే సోషల్ స్టాటిస్టిక్స్ అని, సోషల్ డైనమిక్స్ అని విభజించారు. అయితే సోషల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి అంటే సమాజానికి సంబంధించిన సమాచారము, గుణాంకాల అధ్యయనం అని చెప్పాను. సోషల్ డైనమిక్స్ అంటే ఏంటి అంటే కాలానుగుణంగా సమాజంలో జరిగే మార్పుల అధ్యయనం. ఏంటి? కాలానుగుణంగా సమాజంలో జరిగే మార్పుల అధ్యయనం అని చెప్పుకున్నాం. ఇంతవరకు ఓకే. తర్వాత సామాజిక నిర్మితి, సోషల్ స్ట్రక్చర్ అంటే ఏంటి అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి మనుషుల మధ్య, కుటుంబాల మధ్య, వ్యవస్థల మధ్య, సంస్థల మధ్య, కులాల మధ్య ఉన్న పరస్పర అనుసంధానం గురించి తెలిపేదే సామాజిక నిర్మితి అంటాం. ఈ సామాజిక నిర్మితికి మరొక డెఫినేషన్ కూడా ఉంది. ఏంటి అని చెప్పాను అంటే సామాజిక నిర్మితికి మరొక డెఫినేషన్ ఏంటి అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి. సమాజాన్ని నిర్మించే వివిధ భాగాల గురించి క్రమబద్ధమైన ఏర్పాటునే సామాజిక నిర్మితి అంటారు అని చెప్పాను. ఇంతవరకు ఓకే, క్లియర్ కదా. తర్వాత సామాజిక నిర్మితి అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు ఉపయోగించారు అంటే హెర్బర్ట్ స్పెన్నర్ అని చెప్పాను. తర్వాత సామాజిక నిర్మితిని సోషల్ ఫిజియాలజీ అన్నది ఎవరు అంటే ఎమైల్ డర్క్హోమ్ అని చెప్పాను. ఇంతవరకు అయింది మొదటి క్లాసు. అయితే ఇందులో అంటే మార్నింగ్ క్లాస్లో వివిధ సమూహాల సంబంధమే సామాజిక నిర్మితి అని ఇవాన్ పిచార్డ్ అన్నాడనమాట. వివిధ సమూహాల సంబంధమే సామాజిక నిర్మితిని ఎవరన్నారు అంటే ఇవాన్ పిచార్డ్ అన్నారు. ఇంతవరకు ఓకే. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని నేను ఇక్కడ మీకు ఇచ్చాను. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సోషియాలజీ ఈజ్ ఏ జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ. సోషియాలజీ ఈజ్ ఏ జనరల్ సైన్స్ ఆఫ్ సొసైటీ అని ఎవరు అన్నారంటే కింగ్స్లే డేవిడ్స్ అండ్ విలియం గ్రహం వీళ్ళిద్దరు అన్నారు. కింగ్స్లే డేవిడ్స్, విలియం గ్రహం వీళ్ళిద్దరూ అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవి రాసుకోండి క్లియర్గా. సామాజిక సంబంధాల గూడు లేదా అల్లికనే ఎన్నిసార్లు చెప్పానండి మీకు గత క్లాసులో చెప్తున్నప్పుడు కూడా ఈ పాయింట్. సామాజిక సంబంధాల గూడు లేదా అల్లికనే సమాజ శాస్త్రం అంటారని మాకేవారు అన్నాడని క్లియర్గా చెప్పాను. తర్వాత సమాజం అంటే సమాజం నందు గల విభిన్న సామాజిక నిర్మితుల మధ్య సమైక్యత, శ్రమ విభజన. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. శ్రమ విభజన, సామాజిక నిర్మితులు, శ్రమ విభజన దోహదం చేసే మూల సూత్రాలు. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. దోహదం చేసే మూల సూత్రాలు అన్వేషించేదే సమాజ శాస్త్రం అని మాకెవరు అన్నారు. మళ్ళీ చెప్పిన గుర్తుపెట్టుకోండి. సమాజ శాస్త్రం అంటే సమాజానందు గల విభిన్న సామాజిక నిర్మితుల మధ్య సమైక్యత, శ్రమ విభజనకు దోహదం చేసే మూల సూత్రాలను అన్వేషించేదే సమాజ శాస్త్రం అని మాకెవరు చెప్పడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. డెఫినేషన్ అడిగినప్పుడు ఇవి ఇంపార్టెంట్. తర్వాత సామాజిక సమూహంలో వ్యవహరించే శాస్త్రమే సమాజ శాస్త్రం. ఎవరన్నారు? గిల్లిన్ అన్నాడు. తర్వాత సామాజిక జీవన అధ్యయనమే, ఇది గుర్తుపెట్టుకుని నాకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సామాజిక జీవన అధ్యయనమే సమాజ శాస్త్రమని అక్బర్న్, నిమ్కాఫ్, ఈ రూపాయలు గుర్తుపెట్టుకుని అక్బర్న్ మరియు నిమ్కాఫ్ పేర్కొన్నారు. తర్వాత సామాజిక చర్యలపై అవగాహన కలిగించే శాస్త్రమే సమాజ శాస్త్రం. ఇది ఇంపార్టెంట్ అండి. సామాజిక చర్యలపై అవగాహన కలిగించే శాస్త్రమే సమాజ శాస్త్రం అని మార్క్ వెబ్బర్ అన్నారు. తర్వాత ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు రాశాను చూడండి. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్స్ అని ఇచ్చాను. యాక్చువల్గా ఇది నేను రాసుకున్నాం అనమాట, ఎక్స్ట్రా పాయింట్స్. తర్వాత ఇంకొక చాప్టర్ ఉంది ఇటు సైడ్. ఇక్కడ ఇది డెఫినేషన్ అనమాట. అంటే సమాజ శాస్త్రం యొక్క
ఇంట్రడక్షన్లో భాగంగా ఇవన్నీ క్లియర్. నెక్స్ట్ అలా డీప్గా వెళ్ళిపోతాం. ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ చూడండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనివర్సిటీ అంటే సోషియాలజీకి సంబంధించి ఫస్ట్ యూనివర్సిటీ ఫ్రెంచ్ విద్యావేత్త. ఇది వరల్డ్ వైజ్గా మాట్లాడుతున్నాం. ఇది వరల్డ్ వైజ్గా నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ యూనివర్సిటీ, ప్రపంచంలో మొదట యూనివర్సిటీ సోషియాలజీకి సంబంధించి ఫ్రెంచ్ విద్యావేత్త ఎమిలీ డర్క్హోమ్. అందరూ ఇలాగే ఉన్నాయని పేర్లు. ఎమిలీ డర్క్హోమ్ 1895లో ఫ్రాన్స్లోని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియాక్స్లో మొదటిసారిగా సోషియాలజీ విభాగాన్ని ప్రారంభించారు. ఈ పదం ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ మీకు కనిపించవు ఇలాంటివి, నా పర్సనల్ నోట్స్ కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అంటే యూజ్ అవుతుందని ఎక్స్ట్రా పాయింట్స్ రాసుకున్నప్పుడు. ఫస్ట్ యూనివర్సిటీ సోషియాలజీకి సంబంధించి ఎక్కడ అంటే ఫ్రాన్స్లో దేశంలోని యూనివర్సిటీ ఆఫ్ బోర్డియాక్స్లో మొదటిసారిగా ప్రారంభించారు. అయితే ఇక్కడ ఇండియాలో చూసినట్లయితే, మన ఇండియా గురించి మాట్లాడుతాం, ఇండియా వైజ్లో చూద్దాం. ఇండియా వైజ్లో భారతదేశంలో సామాజిక శాస్త్రం వలస కాలంలో మొదలైంది 1914లో. ఇక్కడ చూడండి, 1914లో యూనివర్సిటీలో కొంతవరకు 1914లో కలకత్తా యూనివర్సిటీలో కొంతవరకు బోధన ప్రారంభమైంది. అంటే ఒక ఇంట్రడ్యూస్ చేశారు అన్నమాట. ఎక్కడ మొదటిసారిగా అంటే కలకత్తా యూనివర్సిటీ. అయితే ఆ సోషియాలజీని ఏ యూనివర్సిటీలో మొదటిసారిగా ప్రవేశపెట్టారు అంటే మనకి ఆన్సర్ మాత్రం ఏంటంటే 1919 బాంబే యూనివర్సిటీలో సోషియాలజీ విభాగాన్ని ప్రారంభించారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 1919లో బాంబే యూనివర్సిటీలో సోషియాలజీని ప్రారంభించారు. ఫస్ట్ ప్రొఫెసర్ ఎవరంటే సర్ పాట్రిక్ గెడెస్. ఆ తర్వాత జిఎస్ గార్వే. ఇప్పుడు ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ అని చెప్పుకుంటున్నాం కదా, ఈయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ చెప్పుకుంటున్నాం. ఈ జిఎస్ గార్వేని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సోషియాలజీ చెప్పుకుంటున్నాం కదా. ఈయన తర్వాత దీనికి నాయకత్వం వహించడం జరిగింది. ఇక్కడ ఇండియాలో సోషియాలజీ ప్రారంభించిన యూనివర్సిటీలు ఇచ్చాను చూడండి. ఇండియాలో సోషియాలజీ ప్రారంభించిన యూనివర్సిటీలు 1919లో బాంబే యూనివర్సిటీ, 1921లో లక్నో యూనివర్సిటీ, 1928లో ఉస్మానియా యూనివర్సిటీ, తర్వాత పూణే యూనివర్సిటీలో ప్రారంభించారు. ఓకే, తర్వాత నెక్స్ట్ క్లాసులో ఇంకా వెళ్ళిపోదాం సబ్జెక్ట్లకి డీప్గా. ఆల్ ది బెస్ట్ అండి, మంచిగా చదువుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఓకే.